హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ చిట్టిని. మేము కార్తీక పౌర్ణమి రోజు అందరం కలిసి అరుణాచలం వెళ్ళాం. మేము బెంగళూరు నుండి అరుణాచలంకి 4కి స్టార్ట్ అయ్యాం ఇక్కడ. సో బస్ కూడా ఫుల్ రష్ ఉంది అండ్ రెయిన్ పడుతుంది మాకు. మేము రీచ్ అయ్యేసరికి 9:30 అయింది. ఆల్మోస్ట్ 5 అవర్స్ పట్టింది. మాకు డిన్నర్ బ్రేక్ కాపారు 1 అవర్. సో అందుకని మామూలుగా అయితే అందరికీ 4 అవర్స్ పడుతుంది. డిన్నర్ బ్రేక్ కాపి మేము డిన్నర్ చేసి ఎక్కేసరికి 5 అవర్స్ పట్టింది. మేము బస్ దిగిన వెంటనే ఆటో ఎక్కేసి టెంపుల్ దగ్గర దిగాము. మా దగ్గర లగేజ్ ఎక్కువ ఉండడంతో ఆలయంకు దగ్గరలో ఉన్న మన తెలుగువారిదైన ఆర్యవైశ్య ఆశ్రమంలో లాకర్ తీసుకొని లగేజ్ అక్కడ పెట్టేశాం. మాకు లాకర్కి 150 రూపీస్ తీసుకున్నారు. మేము ఇంకా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి రాజగోపురం వద్దకు బయలుదేరాం. గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు మేము వెళ్ళింది కార్తీక పౌర్ణమి రోజున కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు శివయ్యకి 365 ఒత్తుల దీపం వెలిగిస్తే చాలా మంచిదని, అలానే కర్పూరం ప్యాకెట్ అను కొబ్బరికాయ తీసుకొని మేము ఇంక దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. మేము అసలు అనుకోలేదు ఇంతమంది భక్తులు వస్తారని. గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు అని చాలామంది భావిస్తారు. గిరి ప్రదక్షిణ చేసేవారికి మోక్షం లభిస్తుంది, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. గిరి ప్రదక్షిణ సాయంత్రం మొదలుపెట్టేలా చూసుకోండి. ఉదయం అయితే ఎండ ఎక్కువగా ఉండడంతో గిరి ప్రదక్షిణ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ ఉదయం మొదలుపెట్టేలా ఉంటే 10 లోపు ముగించేలా చూసుకోండి. ఈ గిరి ప్రదక్షిణలో మనకి 8 లింగాలు కనిపిస్తాయి. మేము ప్రతి లింగం దగ్గర ఆగి కర్పూరం వెలిగించాము. మీరు చూసేది అగ్నిలింగం. ఇక్కడ భక్తులు ఎక్కువ ఉండడం వల్ల మేము గుడి లోపలికి వెళ్ళలేకపోయాం. అన్ని లింగాలను చూడాలి అనుకుంటే మామూలు రోజుల్లో వెళ్ళడం మంచిదండి. కార్తీక పౌర్ణమి రోజు చాలా కష్టంగా ఉంటుంది అన్ని లింగాలను చూడాలనుకుంటే. మీకు దారి మార్గంలో చాలా షాప్స్ కనిపిస్తాయండి. చాలామంది ఇక్కడ నుంచి కుంకుమ, పసుపు, సాంబ్రాణి కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్తారు. మేము ఇక్కడ సాంబ్రాణి కొనుక్కున్నాము. మేము ఇంట్లో ఆ సాంబ్రాణిని వేసి చూసాము. వాసన చాలా బాగుంది అండ్ ఇంట్లో కూడా సాంబ్రాణి పొగ చాలాసేపు ఉంది. ఇంట్లో సాంబ్రాణి వేస్తే చాలా మంచిదండి. లో జింకలు కనిపించాయండి. అలానే మధ్య మధ్యలో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా కనిపిస్తాయి. మేము నడిచి అలసిపోయి ఆకలి వేసి దోశబండి కనిపిస్తే దోశబండి దగ్గర ఆగాము. చూడ్డానికి చాలా బాగున్నాయి. మేము ఉల్లి దోశ, కారం దోశ తిన్నాం. నడిచి కాలు బాగా నొప్పులు వచ్చాయి. మాకు దారిలో ఫుట్ మసాజర్ కనిపిస్తే ఆగాము. వీళ్ళు 10 మినిట్స్కి 40 రూపీస్ తీసుకుంటారండి. మా జగదీష్ అన్న చూడండి ఎలా నవ్వుతున్నారో, కాలు నొప్పులు తగ్గిపోయాయని. మొత్తానికి మా గిరి ప్రదక్షిణ అయిపోయిందండి. ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వచ్చి కర్పూరం వెలిగించాము. దర్శనం కోసం లైన్లో నిల్చున్నాం. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి అంతా ఫ్రీ దర్శనం అండి. విడి రోజుల్లో అయితే 300 రూపాయల టికెట్లు మిగతావి ఉంటాయండి. మాకు దర్శనం 4 నుండి 5 గంటలు పట్టిందండి. మొదట శివయ్య దర్శనం, తర్వాత అమ్మవారి దర్శనం ఉంటుంది. అరుణాచలం రావాలి అంటే ఈశ్వరుని అనుగ్రహం ఉండాలి అని అంటారు. ఈ అరుణాచలంని కైలాస పర్వతం అని కూడా అంటారు. ఇక్కడ ఈశ్వరుని అరుణాచలంలో అగ్నిలింగంలా కొలుస్తారు. అరుణ అంటే రెడ్, చలం అంటే కొండ. మాకైతే దర్శనం బాగా జరిగింది. మీరు కూడా మీ కుటుంబంతో ఒకసారి దర్శించుకోండి. ఓం నమః శివాయ.